ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద కూడిక పిల్లల కొరకు ప్రార్థనలో ఏకీపిస్తున్న అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటంటే, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. శిక్షాదండము వాడిని నరకములకు వెళ్ళకుండా కాపాడును. శిక్షాదండము ఎంతమంది ఒప్పుకుంటారు? ఎవరు? మా పిల్లోడు ఎందుకు కొట్టారు అని అడిగేవాళ్ళే కానీ, అయ్యా మా పిల్లోడికి బుద్ధి చెప్పండి, గద్దించండి, వాడిని సరిచేయండి అనే వాళ్ళు లేరు. తల్లిదండ్రులకి ప్రేమ ఎక్కువైపోయింది. ప్రేమ ఏమైందంటే పరలోకం వెళ్ళకుండా నరకానికి చుట్టూ తీసుకుని వెళుతూ ఉన్నది దేవుని బిడ్డలారా. అందుకే వాక్యం ఏం చెప్తుంది? మత్తయి సువార్త మనం చదివాం. ఈ పసివారిని ఎవరికి ఎవరు అభ్యంతరం కలిగించినా గాని వాడి మెడకి తిరగరాయి కట్టుకుని ఎక్కడ పడేయాలని? సముద్రంలో పడేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే పిల్లలకి అభ్యంతరాలు కలగకుండా చూడవలసిన బాధ్యత ఎవరిది? పెద్దలది, తల్లిదండ్రులది, ఆ గురువులది. సమాజంలో పిల్లెందుకు ఆడు బూతు మాట మాట్లాడి, దూరం మాట్లాడి, పెద్దలు మాట్లాడడం వల్ల వాడు మాట్లాడతాడు. ఈజ్ ద ఫాలోవర్ ఆఫ్ ది ఎల్డర్స్. ఇట్ ఈస్ వి ఆర్ నాట్ సపోజ్ టు టేక్ ద చైల్డ్. అంటే పిల్లవాడిని మనం ఇప్పుడు ఇలాంటి వాడు బూతు మాట మా పిల్లలు పంపించడం అంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, స్కూల్కి వెళ్ళినప్పుడు వాడితో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటారు, ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చిన వాడు. కానీ వీడిని లక్షల రూపాయలు పెట్టి ఒక కాస్ట్లీ స్కూల్లో చదివించినా కానీ అక్కడ ఒక 2-3 పిల్లలు వాడు వీడు కూడా ఉంటారు, డిఫరెంట్ ఏరియా నుంచి వచ్చిన వాడు. నువ్వు ఎంత ప్రెస్టీజియస్ స్కూల్లో చదివించినా వాడు ఆ మాటలు మాట్లాడడానికి ఆ 2-3-4 చాలు. అలాగే వేడి పండు చూడు, వేలిపై ఉండి పొట్ట వైపు చూడు పురుగులు అంటే, ఈ రోజులో మన పిల్లల పొట్టలు ఏమున్నాయి? పురుగులు ఉన్నాయి. వారి బుర్రలో ఏముంది? సెల్ ఫోన్ ఉంది, టీవీ ఉంది. అర్థమైందా? సో వీటన్నీ ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు? వాడు ఎదుగుతాడా? వాడు చెప్పిన మాట వింటాడా? వింటూ అప్పుడు ఏం కావాలి? వాడికి క్రమశిక్షణలో రావాలి అంటే పిల్లాడు నడవలసిన మార్గం వాడు నడిపించాలి. మనం కూడా ఏం చేయాలంటే శ్రద్ధ తీసుకోవాలి. ఈరోజు నేను పిల్లల కొరకు ప్రార్థనని పిలుపునిచ్చినప్పుడు చాలా మంది నేను ఎక్స్పెక్ట్ చేశాను, కుటుంబాలుగా పిల్లల్ని తీసుకుని రండి చెప్పాను. ఎందుకంటే నేను ధనం అడగలేదు, నేను ధనం ఎవరిని అడగలేదు. ఏమడిగారు? పిల్లల్ని తీసుకురండి, ప్రార్థన చేస్తామన్నా. అంటే ఇలా ఉచితంగా వచ్చేటువంటి ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లల కొరకు ప్రార్థన చేయడం ఏం తల్లిదండ్రులండి? నీ బిడ్డల కొరకు మనం చూడండి, వాక్యం చూడండి, విలాప గ్రంథాలు, విలాప వాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు వెత్తుము. ప్రతి వీధి మొగలు ఆకలి కొని వారు మోర్చిల్లుచున్నారు. ఏమైపోతున్నారు? ప్రతి వీధిలో కూడా వీళ్ళు మోర్చపోతూ ఉన్నారు. వాళ్ళ జీవితాలు అగోచరంగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇందుకోసమే దేవుడు ఈ పిలుపునిచ్చాడు ఈ రోజున. దేవుని స్తోత్రం. అంటే ఫస్ట్ మనం ఏం చూడాలంటే, పిల్లలకి అభ్యంతరములు కలగకుండా చూడాలి. మత్తయి సువార్తలో నేర్చుకున్నాం. రెండవది, పిల్లల కొరకు ఎప్పుడు ప్రార్థన చేయాలి? రేయి మొదటి జామున అంటే తెలుసండి, మనము అందరము కూడా అంటే యూదుల క్యాలెండర్ సమయం ప్రాప్తి తేడా ఉండదులండి. వాళ్ళకి 6 గంటలు స్టార్ట్ అవుతుంది. మనము రేయి మొదటి జామున పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. అంటే వాడు ఒక్కసారి 10th క్లాస్ అయితే ప్రార్థన చేస్తా, ఇంటర్మీడియట్ ప్రార్థన చేస్తా, ఉద్యోగం వచ్చినా ప్రార్థన చేస్తా అంటే ఇక్కడ కాదు. ఆడి జీవితం ఏమవుతుందంటే ఆల్రెడీ వాడు పెరిగిపోయాడు, ఎదిగాడు, మన మాట వినడు. వాడిని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనతో కూర్చోబెట్టుకుంటే వాడు ప్రార్థన నేర్చుకుంటాడు, ప్రార్థన నేర్చుకుంటాడు. ఈ విధంగా ప్రియదేవులారా, దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే
సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ఏలియా ప్రవక్త, ఏలియా యాజకుడు, ఆయన పిల్లలున్నారు. God did not talk to Eli. He talked to Samuel, small, చిన్న పిల్లవాడు, పసిబాలుడితో మాట్లాడాడండి. నాకు ఆశ్చర్యం వేసేసి, ప్రభువా ఏంటి ప్రభువా ఇదంటే, దేవుని ఎన్నికలు, దేవుని ప్రణాళికలు ఎవరు లేరంటే ఏలి లేడు, ఏలి కుటుంబం లేదు, ఏలి పిల్లలు లేదు, ఎవరు లేదు. వాళ్ళ మీద శిక్ష వస్తుందని దేవుడు సమయంతో మాట్లాడాడు. ఎందుకు సమయంతో దేవుడు మాట్లాడంటే, సమయలు నేను నిన్ను ఎన్నుకున్నాను, నా ప్రజలను పరిపాలించడానికి నిన్ను ప్రవక్తగా ఎన్నుకుంటున్నానని దేవుడు సమయంతో మాట్లాడాడు. రాబోతున్నటువంటి శిక్ష నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎవరికి? ఏలి కుమారునికి అవకాశం లేదు. అంటే అకస్మాత్తుగా ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత, దిస్ ఇస్ నాట్ ద ఆర్డినరీ టైం. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఇంకా 6 గంటలు ఎగుతాము, 7 గంటలు ఎగుతాము అనుకుంటే అసలు ఆ ర్యాప్చర్ ఎత్తబడడం అనేది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను దైవావేశం వల్ల మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇది ఉగ్రత దినమండి. ఇది లాస్ట్ ఎండ్ డేస్ లో ఉన్నాం మనం. ఎండ్ డేస్ ఎలా ఉండాలంటే అలర్ట్ గా ఉండాలి. కొంచెం చెస్ట్ పెయిన్ వస్తే చచ్చిపోతానేమో భయం ఉంటుంది. పాము కలుసుంటే వాళ్ళ భయం ఉంటుంది. అది కుడితే నేనేమన్నా నాకు ఇంకేమైనా అయిపోతుందేమో అని టెన్షన్ పడిపోతాం. దట్ ఈస్ అవర్ లైఫ్. సో అదే సిచ్యువేషన్ లో మనం ఈ రోజులో ఉన్నాం. అంటే ఇంకా సమయం ఉందిలే అనుకుని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాం. పోస్ట్ పోన్ చేయటం వల్ల ఏమవుతుందంటే పోస్ట్ మార్టం జరుగుతుంది. ప్రార్థన చేయకుండా పిల్లలు నేర్పించుకుంటే నెక్స్ట్ మన బాడీని వాళ్ళు పోస్ట్ పోయిన తర్వాత మన పిల్లలు పోస్ట్ మార్టం చూడాలి. డాడీ బాడీ చూడండి, అవయవాలే చూస్తారు, మొక్కలు తెలిసిన అవయవం. అప్పుడు వాడు బాధపడడానికి కన్నీరు కూడా. ఈ రోజుల్లో చదివినప్పుడు ఎంతమంది చెప్తారు చెప్పండి? దేర్ ఆర్ నో టీయర్స్. ఒకప్పుడు ఉదయం మొదలు పెట్టి చనిపోయినాడు మొదలు పెట్టేవాడు, తెల్లవారు 2 రోజులు 3 రోజులు ఏడుస్తూనే ఉండేవాడు. ఏడ్చేవాడు లేదు. బాధలు ఏమైపోయినాయి? తగ్గిపోయింది. భారం ఏమైంది? తగ్గిపోయింది. అర్థమవుతుందా? సో బాధ లేదు, భారము లేదు, ఇప్పుడేంటి ఇంకా వాడికి ఏమి చేయాలన్న ఆలోచన కూడా లేదు. ఈ పిల్లల్లో ఎంతమంది పిల్లలు చూస్తారు చెప్పండి? తల్లిదండ్రులు చూస్తారు చెప్పండి? ఓల్డ్ ఏజ్ హోమ్స్ వచ్చేసాయి. అర్థమైందా? వాళ్ళ దగ్గర గోల్డ్ ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ పెట్టేస్తారు. ఈ జనరేషన్ చాలా డేంజరస్ జనరేషన్. మీరు ఏమని అనుకోండి. నేను పిల్లలు చూస్తాను, వాళ్ళ బిహేవియర్ చూసినప్పుడు కొన్నిసార్లు చాలా బాధపడతాను. క్లాస్ ఒక్కొక్క విధంగా బిహేవ్ చేస్తా ఉంటారు. పిల్లలకి మనము ఏం చెప్పాలంటే, ఒక కరెంట్ పట్టుకుంటే ఏ విధంగా షాక్ పడుతుందో చచ్చిపోతామని చెప్తాము. గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్తే ఆ మంట కాలదని చెప్తాము. చెడు పనులు చేస్తే కూడా అదే విధంగా జరుగుతుంది. నాయన యేసయ్య వస్తాడు, మండుతున్నటువంటి నరకానికి వేస్తే దాన్ని తప్పించుకోవడం నీ వల్ల కాదని వాడికి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఇది తల్లిదండ్రులు పాడాలి. రేయి మొదటి జాము లేచి వారి కొరకు ప్రార్థించి. సో ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయము. అక్కడ మనం ప్రారంభం చూసినట్లయితే ఎన్నిసార్లు మరి అక్కడ 5వ అధ్యాయంలో మరి పేతురు అంటాడు, వాళ్ళు రాత్రంతా కూడా చేపలు పడదామని చెప్పేసి ప్రయాసపడ్డారు. 5వ వచనం చూడండి. 5వ అధ్యాయం లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతులని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టింది. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని సంజ్ఞలు చేసేది. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు చెప్పేది. దేవునికి స్తోత్రం. అంటే అలసిపోయారు. జీవితంలో పని చేసి డ్యూటీకి వెళ్ళి తల్లిదండ్రులు ఏమవుతున్నారు? అలసిపోతున్నారు. పిల్లడు ఏం చేస్తున్నాడు? వాడి పని వాడు చేసుకుంటూ ఉన్నాడు. అటు చదివితే చదువుతాడు, లేకపోతే ఫోన్ చూస్తాడు,
లేకపోతే ఇంకేమైనా చేస్తాడు. అంటే నువ్వు అలసిపోయినా కానీ నీ పిల్లల కొరకు శక్తి తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒలివర్ ఆస్పర్ మోర్ అని చెప్పేసి చార్లెస్ డికెన్స్ ఒక డ్రామా రాశాడు. ఆ డ్రామాలో యాక్చువల్ గా ఒలివర్ ట్విస్ట్ ఆయన పేరు, అది ఒక డ్రామా. అయితే ఆయన డ్రామాలో నరేషన్ అంటే ఈయన పుట్టుకకి అసలు ఈ ఒలివర్ పుట్టడానికి కారణం ఎవరంటే ఒక యవనస్తురాలు, యవన ప్రాయంలో ఉన్నటువంటి స్త్రీ వివాహం చేసుకోకుండా ఒక వీధిలో పడిపోయింది. అనారోగ్యంతో వీధిలో సొగసిలి పడిపోతే ఎవరో తీసుకొచ్చి ఆమెని అనాథాశ్రమంలో చేర్పించారు. అక్కడ ఒక డాక్టర్ గారు చూస్తే ఆమె లెగలేని స్థితిలో ఉంది. ఆ సమయంలో డాక్టర్ గారు తన ట్రీట్మెంట్ చేద్దామంటే సహకరించే విధంగా కూడా లేదు. సో అక్కడ ఆమెతో పాటు ఒక పెద్ద వయసులో ఉన్నటువంటి స్త్రీ కూడా ఆమెకి సేవ చేయడానికి ఇంకో స్త్రీ కూడా కాంపౌండర్. అయితే ఆమె చివరిగా ఒక పిల్లోడికి జన్మనిచ్చిన తర్వాత ఫైనల్ గా మంచం మీద నుంచి లెగలేని వ్యక్తి అదే స్థితిలో ఆ పిల్లవాడిని తీసుకుని ముద్దు పెట్టుకొని వెనక్కబడిపోయింది. వెంటనే ప్రాణం పోతే డాక్టర్ ఆశ్చర్యంగా ఆ దగ్గరికి వెళ్ళి ఆ ఎడం చేయి పట్టుకొని చూస్తే క్రిస్టియన్స్ మంగళసూత్రం ఉండదు. ఏముండదంటే లండన్ లో రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మ్యారేజ్ కి సిగ్నల్ ఏంటంటే అక్కడ తాడుపడదు, ఏముండదు. రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే మ్యారేజ్ అయింది. ఆ అమ్మాయికి రింగ్ లేదు. అప్పుడు అన్నాడు డాక్టర్, షీఈస్ యంగ్ లేడీ, షీఈస్ నాట్ మ్యారీడ్, షీఈస్ డైయింగ్ ఎట్ సో యంగ్ ఏజ్. చాలా బాధపడ్డాడు. తర్వాత ఈ పిల్లవాడి పరిస్థితి ఏంటి? వీడు ఎక్కడ పుట్టాడు? వీడి తండ్రి ఎవరు తెలియదు, తల్లికి పేరు తెలియదు. వాడికి ఏ పేరు పెట్టాలి అంటే ఒలివర్ ట్విస్ట్. ట్విస్ట్ అంటే ఏంటి? ట్విస్ట్ అర్థమవుతుందా? సినిమాలు చూస్తారు, అన్నింటిలో ఒక ట్విస్ట్ అంటారు. ఒక అర్థం కాని విషయం, ఒక మర్మం దాగి ఉంటుంది. ఆ విధంగా ఈ కథలో కూడా ఒక మలుపు. మన జీవితాలలో దేవుడిచ్చినటువంటి యొక్క ఆయుష్ ఉన్నప్పుడు మన పిల్లల్ని పెంచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బిడ్డలారా, ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మాటలు వారికి చూడండి. ఇక్కడ నేను మత్తయి సువార్త 5లో స్టార్ట్ చేశాను. వీళ్ళు ప్రయత్నం చేయడంలో లోపం లేకుండా, అలసిపోకుండా మరి ప్రభు మాటలు విని వలలు వేస్తే వలలు చిరిగిపోయేలాగా, పిగిలిపోయేలాగా చేపలు పట్టాడు. అంటే దేవుడి మాట వింటే, అంటే ఇక్కడ ఏమి చూడాలంటే ప్రయత్న లోపం ఉండకూడదు. నువ్వు ఫలించాలి అంటే ప్రయత్నం చేయాలి. అందుకే మీరు నా యందును మీ యందు నా మాటలు విని ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అని వాక్యం చెప్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే అడుగుతాము. మరి ఎవరితో ఉండము? దేవుడితో ఉండము. దేవుడితో ఉండమండి. దేవుడితో లేకుండా ఎంత అడిగినా కానీ పెదవులతో వచ్చేది ప్రార్థన, హృదయాంతరంగంలో వచ్చి రావాలి. శరీరం నలగొట్టబడాలి, మనసు నలగొట్టబడాలి. దేవుని మీద ఆకాంక్ష కలిగి భక్తితో ఆయన మొదలుపెట్టుకున్నప్పుడు ఏ మొదలు జరిగేలా ప్రార్థన ఆలకిస్తారు. దేవుని బిడ్డ ఫలించాలి అంటే ప్రభుతో ఉండాలి. దేవునికి స్తోత్రం. వెంటనే పేతురు గారు తన తప్పు తెలుసుకుని యేసు ప్రభువు కాళ్ళ మీద పడిపోయాడు. ఎందుకంటే అంతా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా పడలేదు. ఇది ఆశ్చర్యం కాదు, ఇది ఒక ఆశ్చర్యం. ఏంటంటే రాత్రి ఉదయించి రాత్రి వరకు అంతవరకు కష్టపడ్డాడు, ఒక్క చేప పడలేదంటే తనలో ఏదో బలహీనత ఉండొచ్చు. కొన్నిసార్లు మనం ఫలించట్లేదంటే మనలో ఏమన్నా దాగు వచ్చు ఉండొచ్చు, ఏదైనా దేవుడికి వ్యతిరేకమైన ఉండొచ్చు. కాబట్టి దాన్ని సరి చేసుకోవాలి. అందుకే పేతురు గారు అంటాడు 8వ వచనం చూడండి. సీమోను పేతురు అది చూసి వల పైన చేపలు, వల నుంచి విప్పిపోయేలాగా చేపలు పట్టాడు కదా, అది చూసి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒప్పుకున్నాడు. ఎందుకంటే
నేను కట్టలేకపోయాను, నేను చేపలు పట్టలేకపోయానంటే నా బలహీనత అనుకున్నాడు. దేవుడిని క్షమించాయని అడిగాడు. తర్వాత యేసు ప్రభువారు పేతురుని ఎలా ఆశీర్వదించారు చూడండి. అక్కడ 10వ వచనంలో అలాగున సీమోనుతో కూడా పాలివారి జబదాయి కుమారు యాకోబు యోహానును అందుకు యేసు యోహానుని విస్మయం పొందింది. అందుకు యేసు భయపడకు, ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడుగా ఎందువని సీమోనుతో చెప్పాను. దేవుని స్తోత్రం. చేపలు పట్టిన వాడు మనుషులు పట్టడానికి దేవుడు ఎన్నుకున్నాడని. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారి ప్రథమ శిష్యుడు ఎవరంటే చేపలు పట్టినటువంటి పేతురు గారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా ప్రియమైనవారా, అంటే దేవుని మాట విని మన యొక్క ప్రయత్నం ఆపుకోవడం అంటే ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపైనా ఫలిస్తాం. అందుకే శ్రమ దినాన నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడు అవుతావని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. ఇంకో వాక్యాన్ని పెట్టారు. ద్వితీయోపదేశం అంటాము. ద్వితీయోపదేశం చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను చాలాసార్లు ఆన్లైన్లో కూడా మీ అందరికీ కూడా చెప్పాను. ఈ వాక్యము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పడుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ వార్షికముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌరముల మీదను వాటిని రాయవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదండి ప్రభు మనం నేర్చుకున్నటువంటి వాక్యాన్ని ఏం చేయమంటారు? మన పిల్లలకి నేర్పమంటూ ఉన్నారు. ఏ సమయం చూడండి, నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకొని నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచి. ఎక్కడ ఇంత కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవన వెళుతున్నప్పుడు, ప్రత్యేక సమయంలో కూడా ఈ మాటలు వారికి జ్ఞాపకం చేయాలి. ఏమని జ్ఞాపకం చేయాలి? దేవుడు ఎలా ప్రేమించాలి? నాట్ విత్ హాఫ్ హార్ట్, సగం హృదయంతో కాదు, సగం హృదయంతో ఆరాధించాల్సింది. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, విత్ మోర్ లవ్, విత్ మోర్ పవర్, మోర్ స్ట్రెంగ్త్ వి హావ్ టు వర్షిప్ ద లార్డ్. అది దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని సగం మనసు ఇక్కడ, సగం మనసు ఎక్కడ? నో. అంటే డివన్స్ఫుల్గా మనం ఉండకూడదు దేవుని సన్నిధిలో. దేవుని బిడ్డారా, చనిపోతే ఆయన కూడా చనిపోతాం, బ్రతికితే ఆయన కుమారులుగా కుమార్తెలుగా బ్రతుకుతాం. ఇదే ఉండాలి మన యొక్క జీవితం. ఇలా ఈ తత్వంలోనికి ఎవరైతే వస్తారో వాళ్ళే ఎత్తబడే సంఘంలో ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నువ్వు ఈ విధానంలో రావడానికి ఇంకా అసలు నువ్వు బ్రతుకుతున్నావన్న ఒక ఆలోచన, ఒక అభిప్రాయం నీకు ఉంది, కానీ వృద్ధుడవే వాక్యం అయితే చెప్తుంది. ఎందుకంటే మనం అనుకుంటున్నాం, నేను బ్రతుకుతున్నాను, జీవిస్తున్నాను, ఇల్లు కట్టుకుంటున్నాను, ఉద్యోగం చేస్తున్నాను అనుకుంటున్నాం, కానీ మన పరిస్థితి ఎలా ఉందంటే భయంకరంగా ఉంది. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టైం. అది నేను చెప్పాను. ఎందుకంటే మన పిల్లలకి ఎప్పుడైతే ఈ విషయాలు నేర్పకుండా ఉంటామో అప్పుడు వాడు మరి ఇక అసలు చాలా భయంకరంగా తయారవుతాడు. వాక్యం ప్రకటన గ్రంథంలో నిజంగా మాటలు చదువుతున్న చాలా భయం వేస్తూ ఉంటుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో సార్దీస్ సంఘంతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీ వృద్ధులేవి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనైన మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగో ఉపదేశం పొందుతూ ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనచ్చు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలి వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. వాక్యం 3వ అధ్యాయం, ప్రకటన 3వ అధ్యాయం చదివా.
ఇది ఏ గడిలో నీ దగ్గరికి వచ్చిందో నీకు తెలియదు కాబట్టి మెలకుగా ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణంలో ఒకరి నుంచి మనం తప్పించుకుంటే మన పిల్లలు కూడా తప్పించుకున్నట్లే. దేవుడు ఆశీర్వాదాలు 1000 తరాల వరకు ఇచ్చాడు, శాపం విషయంలో 3-4 తరాల వరకే ఇచ్చాడండి. తల్లిదండ్రుల యొక్క దోషమును బట్టి పిల్లల మీదకి ఆ దోషమే 10 తరాలు వస్తే 3-4 తరాలే, కానీ ఆశీర్వాదాలు 1000 తరముల వరకు ఇస్తూ ఉన్నాడు. అలాంటి దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డ, ఈ రోజులో ప్రత్యేకంగా మన యొక్క ప్రయత్నంలో కానీ పనుల్లో కానీ దేవుని మీద భారం వేసి మనం ముందుకు వెళితే తప్ప ఈ రోజుల్లో మన పిల్లలు దేవుని యొక్క శిక్షణలో దైవ భక్తిలో వాళ్ళు ఎదగాలి. దైవభక్తిలో ఉండాలి అంటే మన ప్రార్థనలో వాళ్ళు ఏకీభవించాలి, వాక్యం చదవడం నేర్పించాలి, ప్రార్థన చేయడం నేర్పించాలి, వాళ్ళు నోటిని ఏ విధంగా కాల్చుకోవాలో నేర్పించాలి, సమాజంలో ఎలా ఉండాలో నేర్పించాలి. ఇవన్నీ కూడా నేర్పించాలి. ఇది ఎవరి బాధ్యత? పెద్దల బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత. యేసుప్రభు వారు ఒకడు పుట్టుకుడ్డివాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఒకరు పెద్దలు అడిగారు, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడి తల్లిదండ్రుల కారణం అడిగితే ఎవరు కారణం? దేవుని మహిమ వీడి యందు బయలుపరచబడవలనని వీడు గుడ్డివాడిగా పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు దేవుని మహిమ ఎవరో రావాలంటే మన కుటుంబంలో రావాలి, మనలోకి రావాలి, మన పిల్లల్లో రావాలి. దేవుని స్తోత్రం. అంటే దేవుని నామాన్ని మహిమపరిచే కుటుంబంగా మన కుటుంబాలు ఉండాలి ఈ రోజున. అందుకే దేవుడు ఈ రోజున మనందరినీ కూడా తన సన్నిధిలో నిలబెట్టాడు. కాబట్టి పిల్లల కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం. సరైన మార్గంలో వాళ్ళు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, త్రోవ నడుస్తున్నప్పుడు దేవుని యొక్క మాటలు వారికి నేర్పించాలి. దేవుని స్తోత్రం. వారి కన్నుల నడుమ బాసికముల వలె ఉండాలి. పిల్లలే బాసికాలు చెప్తాం, అవి ఎలా ఉన్నాయి? దేవుని యొక్క బాసికల్లాగా ఉండాలి. గౌరుల మీద అంటే గోడల మీద అథవా ఎత్తైన స్థలాల మీద దేవుని మాటలు రాయండి అన్నారు. దేవునికి స్తోత్రం. అందుకే చాలా సంఘాల్లో గోడల మీద వాక్యాలు రాస్తాం. ఆ వాక్యం చాలా చర్చస్ బాలు నడవలసిన త్రోవ వారికి నేర్పుము. ఆ సామెతలు 26 వాక్యం. అంటే ఈ విధంగా వాడు ఏం చేస్తాడంటే వాక్యం నేర్చుకుంటాడు, వాక్యము నేర్చుకుంటారు. పిల్లలుగా ఇప్పుడు మీరేం చేయాలంటే సామెతల గ్రంథము 1వ అధ్యాయము చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. 1వ అధ్యాయము 8వ వచనం. సామెతలు 1:8 వచనం చెప్పండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అంటే తండ్రి ఉపదేశాన్ని వినాలి, తండ్రి ఏం చెప్తున్నాడు వినాలి, తల్లి ఏం బోధిస్తుందో వాళ్ళు ఆలకించాలి, నేర్చుకోవాలి. లేని ఎడల వారికి గతించాలి, బుద్ధి చెప్పాలి, సరైన ట్రాక్ లో మన వాళ్ళని నడిపించాలి. ఇది మన బాధ్యత. కాబట్టి దేవుడి ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని దేవుడు దీవించి ఆశ్రయించి వాక్యమైన వారందరినీ చెప్పిన నాకు అందరినీ కూడా సరిచేసి బాగు చేసి మనల్ని, మన పిల్లలు, మన కుటుంబాలను, మన సంఘాన్ని దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా.